హాయ్ హలో వెల్కమ్ టు అమలు మల్టిపుల్ వ్లాగ్స్. ఈరోజైతే మా హస్బెండ్ రేవులో చేపలు అంటారు కదా, అవైతే తీసుకున్నాడు. చిన్న సైజు చేపలు, వీటిని మ్యాన్ చేపలు అని కూడా అంటారు. చూడండి, మా హస్బెండ్ అయితే మంచిగా క్లీన్ చేస్తున్నాడు. నేనైతే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. మా హస్బెండ్ చేపలు క్లీన్ చేస్తున్నాడు కదా, ఈ లోపు అయితే ఈ పేస్ట్ రెడీ చేసుకుంటాను. చిన్న రోట్లో అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకుని మంచిగా దంచుకోవాలి. చూడండి, అల్లం ముక్కలు దంచుతున్నాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ అనేవి మంచిగా దంచుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఈ నాన్ వెజ్ కర్రీస్లో అప్పటికప్పుడు మనం రోట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి కంటే ఇలా ఫ్రెష్గా దంచుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే కర్రీస్కి వస్తాయి. చూడండి, ఎంత మంచిగా సాఫ్ట్గా అయితే దంచుకున్నాను కదా. ఈ లోపు అయితే చేపలు అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి, ఎంత మంచి తెల్లగా ఉన్నాయి చూసారా ముక్కలు. పొయ్యి అయితే అంటించేసాము. ఈరోజు అమ్మని చేపల పులుసు వండమని అడిగాను. అది కూడా మళ్ళీ మట్టి మూకిళ్ళలో వండమని చెప్పాను. అమ్మ చూడండి, ముక్కలన్నీ మంచిగా మట్టి మూకిళ్ళలో సర్దుతుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ముందుగా అమ్మ కట్ చేసేసింది. చూడండి, ఉల్లిపాయలు వేసేసుకుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటుంది. గళ్ళుప్పు కూడా వేసుకుంది. ఇప్పుడు ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఇలా పులుసులు పెట్టుకునేటప్పుడు మనకి గళ్ళుప్పు అనేది మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ కారం కూడా వేసుకుంది. కరివేపాకు అనేవి నాన్ వెజ్ కర్రీస్లో చాలామంది వేయరు, కానీ వేయాలి. మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అయితే వస్తుంది. స్మెల్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే అమ్మ నూనె వేసుకుంటుంది. అమ్మ ఇలా చేతిలో పోసుకుని చేపల కూరగా అయితే వేస్తుంది. అమ్మకి ఇలానే అలవాటు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం. ఈ చేప ముక్కలకి ఈ ఉప్పు, కారం, ఉల్లిపాయలు, కరివేపాకు ఫ్లేవర్, పచ్చిమిరపకాయ ఫ్లేవర్ మొత్తం అన్నీ కూడా మంచిగా వాటికి పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మట్టి ముక్కల్లో చేపల పులుసు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. పసుపు కూడా వేసుకుంది. మొత్తం కలుపుకోవాలి మంచిగా. చూడండి, మ్యారినేట్ లాగా అయిపోయినాయి కదా, మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు పులుసు కూడా అమ్మ వేస్తుంది. నేనైతే 1/2 అవర్ ముందే చింతపండు నానబెట్టేశాను. సాఫ్ట్గా అయితే నానిపోయింది. పులుసు కూడా మంచిగా వస్తుంది మనకి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కదా దంచుకున్నాం కదా, అది కూడా అయితే వేసేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు ఆ చింతపండు పులుసు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అయితే చేపల పులుసు కలిపి పెట్టేసుకున్నాం. ఇదిగో పొయ్యి అయితే ఆల్రెడీ వెలిగించేసాం కదా. ఈ మూకిడ పొయ్యి మీద పెట్టేసాము. మా పిల్లలు చూడండి, ఓ పక్కన కర్రీ ఉడుకుతుంటే వీళ్ళ ముగ్గురు ఆడుకుంటున్నారు. అక్క వాళ్ళ అమ్మాయి, మా పిల్లలు. మా నాన్నగారు హాయ్ చెప్పమంటే మా నాన్న చెప్తున్నాడు. ఈవిడ మా అమ్మ కూడా హాయ్ చెప్పంటే చెప్తుంది. మా పండు అయితే సిగ్గుతో లోపలికి వెళ్ళిపోతున్నాడు. వాటర్ తాగుతుంటే వీడియో తీసా. నేను అమ్మ అయితే మంచిగా ముచ్చట్లు అయితే చెప్పుకుంటున్నాం. అమ్మ ఒకసారి కర్రీని చూస్తుంది, ఏ స్టేజ్కి వచ్చిందో అని చెప్పేసి. చూడండి, అమ్మ చేతి వంట ఎంత బాగుంటుందో. మా పిల్లలైతే ఎంతలా ఆడుకుంటున్నారో అసలు. కింద చేప వేసుకుని ఒక్కొక్కళ్ళు కొట్టుకోవడం, ఎగరడం, ఆడడం, ఎక్కడ పడతారా అని చెప్పి మా భయం. ఇక్కడ చూడండి, అమ్మ చేప ముక్క ఒకసారి చూపిస్తుంది. కట్టెల పొయ్యి మీద కదా, మంచిగా అయితే మండుతుంది పొయ్య. ఇక్కడ చూడండి, అమ్మ మనవాళ్ళు మనవరాలు ఎంత మంచిగా మాటలు చెప్పుకుంటున్నారో. అందరూ కూర్చుని సరదాగా జోక్స్ వేసుకుంటున్నారు. చేపల కూర అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. చూడండి, పులుసు ఎగురుతుంది. ఇప్పుడే ఒకసారి అమ్మ దించి ఇలా తిప్పుతుంది. చేపల కూర ఎప్పుడు కూడా ఇలాగే తిప్పుకోవాలి. మనం నూరిన మసాలా ఉంటుంది కదా, అదైతే వేసేసింది. కొత్తిమీర కూడా వేసేసింది. ఇప్పుడు కొత్తిమీర కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, కూర ఎగురుతుంది కదా. కొంచెం పులుసు మేమైతే ఎక్కువే తింటాము. ఆల్రెడీ చూసారా కింద పెట్టేసింది. మళ్ళీ ఇంకా పులుసు ఉందని చెప్పేసి పైన పెట్టేసింది. మళ్ళీ మా పిల్లలైతే ఆరెంజెస్ తింటున్నారు.
నువ్వు కూడా తిను మమ్మీ అని చెప్పి ఇచ్చారు. మా పెద్దోడు చూపిస్తున్నాడు, మా చిన్నోడైతే నన్ను కూడా వీడియోలో చూపించి మమ్మీ అని చెప్పి తింటున్నాడు. ఇంకా చూడండి చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ చూసారా ఎలా పైకి తేలిందో. ఈ మట్టి మూకిల్లో ఆయిల్ అయితే మంచిగా మెరుస్తున్నట్టు కనిపిస్తుంది కదా. మంచి టేస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అమ్మ అందే ముందు నీకు తినిపిస్తారా అమ్ములు అని చెప్పి తినిపిస్తుంది. నేనైతే అమ్మ సూపర్ ఉండేవమ్మ అని మా అమ్మ బొగ్గగిల్లుతున్నాను. మా అమ్మ నవ్వుకుంటుంది, చాలా బాగుందమ్మా అని చెప్తున్నాను. అమ్మ చేతి వంట ఎవరికి నచ్చదు చెప్పండి. ఇక్కడ మా పిల్లలందరూ కూడా వరుసగా రండి అని చెప్పి అందరికీ ముద్దలు పెడుతుంది. మా చిన్నోడికి అయితే నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటాడు. మా చిన్ని అయితే కాలుతుంది చిన్నమ్మ అని చెప్తుంది నాకు. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. మట్టి మూకిళ్ళలో కర్రీస్ పాతకాలం అందరూ అలాగే వండుకునేవాళ్ళు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా పండు కూడా తిన్నాడు. మా అమ్మ వీళ్ళందరినీ చుట్టూరు కూర్చోబెట్టి తినిపిస్తుంటే మా నాన్న నవ్వుతున్నాడు. ఓకేనా, మా కర్రీ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.